డోన్ పట్టణంలోని ఎస్కేప్ హై స్కూల్ ప్రాంగణంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం. తలసేమియా వంటి తీవ్రమైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు రక్తం ఇవ్వాలన్న తపనతో ముందుకు వచ్చిన అభిమానులు మాటలకే పరిమితం కాకుండా చేతుల్లో చూపారు. ఈ సందర్భంగా బోయే సురేష్ నాయుడు మాట్లాడుతూ, ఎన్టీఆర్ పుట్టినరోజును మేము ఉత్సవంగా జరుపుకుంటాం, కానీ ఇందులో అసలైన ఉత్సవం ప్రాణాలకు ప్రాణం ఇవ్వడం. 80 మందికి పైగా అభిమానులు రక్తదానం చేసి మానవత్వాన్ని చూపారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని మా సంకల్పం అని మాట్లాడారు. అయితే ఇది ఒక సెలబ్రేషన్ కాదు, ఇది ఒక సంకల్పం. వీళ్ళు అభిమానులు కాదు, జీవదాతలు అని అనుకోవడంలో సందేహమే లేదు. ఇది నిజంగా ఎన్టీఆర్ అభిమానులకి గర్వకారణం. హీరో జన్మదినం సందర్భంగా జీవితాలను ఆదుకునే రక్తదానం చేయడం ఇది నిజమైన సెలబ్రేషన్. జూనియర్ ఎన్టీఆర్ 42వ బర్త్డే సందర్భంగా డోన్ ఎస్కేప్ స్కూల్లో తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు తగ్గట్టు డోన్ నియోజక ప్రజలు పెద్ద ఎత్తులో తరలి రావడం జరిగింది. ఇప్పటికే ఆల్రెడీ 50 మంది పైన యువకులు రక్తదానం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని ఈ సందర్భంగా చెప్తున్నాము. నేను సురేష్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్, మహర్షి వాల్మీకి బోయ సంఘం. థ్యాంక్ యూ. ఈరోజు నందమూరి తారక రామారావు జన్మదిన సందర్భంగా డోన్ పట్టణం నందు ఎస్కేపీ స్కూల్ ఆవరణలో నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి మన ప్రియతమ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా ప్రశంసనీయమైనది, చాలా అందరికి కూడా ఉపయోగకరమైనది. ఈ కార్యక్రమాన్ని ఫ్యాన్స్ ఇంత పెద్ద ఎత్తున ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు జూనియర్ ఎన్టీఆర్ డోన్ పట్టణ ఫ్యాన్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. డోన్ పట్టణంలో ఎస్కేప్ స్కూల్ నందు ఈ ఆదివారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ బర్త్డే స్పెషల్గా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల డోన్లో ప్రజలే కాకుండా చుట్టుముట్టు పల్లెల ఫ్యాన్స్ కూడా ఇక్కడ వచ్చి ఇవ్వడం జరిగింది. అందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అయిపోతున్నాను. ఇలాంటి రక్తదాన శిబిరాలు చాలా ఎన్నో చేయాలి. బర్త్డేకి ఎన్టీఆర్ కోరుకునేది కూడా ఇదే, ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టాలనుకునేది ఎన్టీఆర్ అన్న కూడా కోరుకునేది. ఫ్యాన్స్ కూడా ఇలాగే సంబరాలు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జూనియర్ ఎన్టీఆర్.